జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఏర్పాటు చేయబడుతున్న సమ్మర్ మజ్జిగ వితరణ క్యాంప్. ఈ క్యాంపులో ఈరోజు ముఖ్యంగా జయ భారత్ ముఖ్య సభ్యురాలైన నందా మిస్ గారి శిష్యులు, టీచర్ గారి శిష్యులు ఈరోజు ఆదివారం అవటం వలన, ఎగ్జామ్స్ అయిపోవటం వలన అందరూ కూడా మజ్జిగ వితరణ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఈ చిన్న పిల్లలు తమ చిన్నారి చేతులతో దారిలో పోతున్న వారందరికీ కూడా దాహార్తి తింపడానికి మజ్జిగ వితరణ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చారు. వీరందరికీ కూడా జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి. చేస్తున్నా విజయవాడ ఎండలు అనగానే మండిపోతూ ఉంటాయని అందరికీ తెలుసు. పూర్వం ఎప్పుడో బెజవాడ అని పిలిచేవాళ్ళు, అంతకుముందు బేజవాడ అనేవాళ్ళు అంట ఎండలు తట్టుకోలేక. ఈ సంవత్సరం అదే ఎండలు రిపీటెడ్గా మళ్ళా వస్తున్నాయి. 45 డిగ్రీలు దాటిన టెంపరేచరు. 12 గంటలకల్లా రోడ్డు మీద పొగలు వచ్చే పరిస్థితి. విఎంసీ వారు కూడా రోడ్డంతా తడపడానికి ప్రత్యేకమైన వెహికల్స్ పెట్టి తడుపుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు వచ్చి వేసవి సెలవులను ఈ విధంగా ఉపయోగించి సర్వీస్ చేస్తూ దారిని పోయే వారికి, 2 వీలర్స్ ఆటోలో వెళ్ళే వారికి, నడిచి వెళుతున్న వారికి మజ్జిగ వితరణ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కురుస్తుంది మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఈ పిల్లల్ని ఆ భగవంతుడు దీవించాలని, మీ ఆశీర్వచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ట్రస్ట్ తరపు నుంచి చేసే ప్రతి కార్యక్రమానికి విజయవాడలో నగరంలోని అనేక మంది సభ్యులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి సహాయ సహకారాలు ఉండటం వల్ల జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నారు. మంచి పని అనుకుంటే మీరు చేయండి.